హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఫ్రిడ్జ్ కవర్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. యాక్చువల్‌గా ఫ్రిడ్జ్ కవర్ కూడా స్టిచ్ చేసుకుంటారా? కొనుక్కోరాదని అనుకుంటారు. ఇలా చాలా సార్లు కొన్నామండి. తొందరగా ఖరాబ్ అయింది. అంటే మేమేం చేస్తామంటే కొంచెం డస్ట్ పడంగానే వెంటనే వాష్ చేస్తాం. అట్లా వాష్ చేసాక 2 టైమ్స్ వాష్ చేసేసరికి ఖరాబ్ అయిపోయింది. సో, ఇట్లా కాదు మనకే మిషన్ వచ్చు కదా అని ఇలా స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాము. 2 టైప్స్ స్టిచ్ చేశాను. ఇది నేను మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ విడ్త్ 18 తీసుకోవాలి. నెక్స్ట్ ఈ హైట్ 42 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది నేను బయట రెడీమేడ్ కొనే కవర్స్ ఏ అయితే హైట్ ఉన్నాయో అదే హైట్, అదే విడ్త్ తోటి నేను చెప్తున్నాను. సేమ్ అలానే ఇది కూడా. నెక్స్ట్ ఈ చిన్న పీసెస్ తీసుకోవాలి. నేను డబుల్ క్లాత్ ఏసి స్టిచ్ చేస్తున్నాను. దీనికి చిన్న పీసెస్ విడ్త్ ఎంత ఉందంటే 9 ఇంచెస్ ఉంది. హైట్ ఏమో 18 ఉంటుంది. ఇలా 2 పీసెస్ తీసుకోవాలి. సేమ్. నేను క్లాత్ అన్నిటికి డబల్ డబల్ ఏసి స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే మంచి స్టిఫ్‌గా ఉండడానికి. దెన్ ఇట్లా అపోజిట్ కలర్ క్లాత్ తీసుకోవాలి మనం. వన్ సైడ్ ఇట్లా మలిపి కుట్టి పెట్టుకోండి. ఇలా వన్ సైడ్ మాత్రమే పైపింగ్ వేస్తాం దీనికి చిన్న పీసెస్‌కు. అవి పెద్ద పీస్‌కేమో మొత్తం 4 సైడ్స్ ఏస్తాం. ఎట్లా అయినా నేను చూపిస్తాను కంప్లీట్‌గా. ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ ఈ చిన్న పీస్ అయితే నేను 4 సైడ్స్ స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా డబుల్ క్లాత్ ఏసాం కదా! స్టిఫ్‌గా ఉండడానికి మొత్తం అంతా 4 సైడ్స్ ఒక కుట్టు వేసేసుకున్నాను. ఇలా సాఫ్ అనుకోని అపోజిట్ కలర్ క్లాత్ తీసుకున్నాం కదా! దానికి వన్ సైడ్ స్టిచ్చింగ్ వేసామని చెప్పినా కదా! ఆ క్లాత్ తీసుకోవాలి. జస్ట్ ఇట్లా వన్ సైడ్ మాత్రమే దీనికి మనం పైపింగ్ లాగా వేస్తాము. చూడండి కొంచెం క్లాత్ పట్టుకొని స్టిచ్ వేసేసేయండి. మీకు కావాలనుకుంటే స్టార్టింగ్, ఎండింగ్ మలుపుకోవచ్చు. ఆ 4 సైడ్స్ ఏసేదానికి పెద్ద పీస్‌కి మలిపే కుడతాము. దీనికైతే అవసరం లేదు. చూడండి ఇలా కొంచెం క్లాత్ పట్టి ఒక స్టిచ్ వేసేసుకోండి. నెక్స్ట్ ఇలా బ్యాక్ సైడ్ టర్న్ చేసేసుకొని క్లాత్ అంతా వెనక సైడ్ మలిపేసుకోవాలి. కొంచెం కనిపించేటట్టు చూసుకొని చివరన ఒక స్టిచ్ వేసేసేయండి. చాలా సింపుల్. ఇంతే ప్రాసెస్ అన్నిటికి రిపీట్ చేయండి. ఇలా కంప్లీట్‌గా మొత్తం స్టిచ్ వేసేసుకోవాలి. మీకు ఎటు సైడ్ నీట్‌గా వచ్చిందని అనిపిస్తే అటు సైడ్ కనిపించేటట్టు పెట్టుకోండి. ఇలానే సేమ్ ఇంకొక పీస్ కూడా తీసుకున్నాం కదా! దానికి కూడా సేమ్ ఇలా వన్ సైడ్ పైపింగ్ చేసి పెట్టుకోండి. ఈ పైపింగ్ మీ ఇష్టం. ఎంత విడ్త్ తోటైనా వేసుకోవచ్చు. ఇలా చిన్నగా ఉంటే బాగుంటుందని నేను ఇలానే వేస్తున్నాను. ఇలా 2 పీసెస్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఆ పెద్ద పీస్ ఉంది కదా! అది తీసుకోండి. దీనికి కూడా డబుల్ క్లాత్ ఉంటది కాబట్టి మొత్తం అంతా జాయిన్ చేసేసుకోండి. నేను కింది సైడ్, పైన సైడ్ ఇట్లా ఉంటాయి కదా! మనం తక్కువ విడ్త్ తీసుకున్నది. ఆ సైడ్ మాత్రమే ఇది చిన్నయి యాడ్ చేయాలి. ఈ పైపింగ్ చేసిన దానిని పైన సైడ్ వచ్చేటట్టు చూసుకొని నెక్స్ట్ రిమైనింగ్ 3 సైడ్స్ ఏమో మనం కుట్టు వేసేసుకోవాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను చాలా క్లియర్‌గా చెప్తున్నాను. 3 సైడ్సే స్టిచ్ వేయాలి. ఆ పైపింగ్ చేసిన సైడ్ మాత్రం ఓపెన్ ఉంచాలి. ఇది ఎందుకు ఓపెన్ ఉంచుతున్నామంటే మనం ప్యాకెట్స్ లెక్క వస్తాయి. సైడ్‌కి మనము దువ్వెన ఏదైనా ప్రొడక్ట్స్ అందులో వేసుకుంటాం కదా! ఫ్రిడ్జ్‌కి సంబంధించిన ఏవైనా అందులో వేసేసుకోవచ్చు. ఇలా 3 సైడ్స్ కంప్లీట్‌గా ప్యాక్ చేసేసేయండి. పైన సైడ్ మాత్రం ఓపెన్ ఉంటది. ఇంతే ఇలానే పైనకు, కిందికి 2 సైడ్‌లు స్టిచ్ చేసేసుకోండి. మీరు కావాలనుకుంటే మీ ఫ్రిడ్జ్ తోటి మెజర్ చేసి కూడా మీరు తీసుకోవాలి. విడ్త్, హైట్ ఎంత కావాలంటే అంత మీరు మీ ఫ్రిడ్జ్ ఎంత సైజ్ ఉందో అంత సైజు మీరు కొలుచుకొని మరి కట్ చేసేసుకోవచ్చు. దెన్ ఇక్కడ మనం ఇట్లా విడ్త్ అప్పుడే మార్కేసుకున్నాం కదా! 18 ఇంచెస్. దాన్ని నేను 3 పార్ట్స్ చేస్తున్నాను. 6 ఇంచెస్, 6 ఇంచెస్‌కు మార్క్ వేసేసుకోవాలి. పైన సైడ్ 6 ఇంచెస్‌కి, కింది సైడ్ 6 ఇంచెస్‌కి ఒక మార్క్ వేసేసుకున్నాను. ఈ మధ్యలో 2 లైన్స్ వచ్చాయి కదా! ఆ 2 లైన్స్ మనం కుట్టు వేసేయాలి. ప్యాక్ అయిపోతది. అంటే అది సెపరేట్ ప్యాకెట్ లెక్క ఉంటుంది. ఇది సెపరేట్ ప్యాకెట్ లెక్క ఉండిపోతుంది. సో, ఇలా మనం మార్కేసిన 2 ప్లేసెస్‌లో స్టిచ్ వేసేసుకొని స్టార్టింగ్ రఫ్ ఇయ్యండి. ఎండింగ్ రఫ్ ఇచ్చి మంచిగా నీట్‌గా కుట్టు వేసేసుకోండి. ఇలా 2 ప్లేసెస్‌లో వేసేసుకోవడం. నేను ఇంకొక కలర్ కూడా స్టిచ్ చేశాను. ఆ వీడియో తీయలేను. కానీ లాస్ట్‌లో ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. ఏది బాగుందో మీరు నాకు కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పండి ఎలా ఉంది? బావుందా? లేదా? అని. ఇలా కంప్లీట్‌గా స్టిచ్ వేసేసుకోండి. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే కుట్టు వేసేసుకోండి. చూడండి నేను ఇక్కడ ఆల్రెడీ పైపింగ్ చేసి పెట్టాను కొన్ని సైడ్స్. ఇంకొక సైడ్ చేసేదుంది. మీకు చూపిస్తా అని చెప్తున్నాను చూడండి. సేమ్ ఇంతకుముందు ఎట్లయితే పైపింగ్ చేసామో దీనికి గూడా అలానే. మొత్తం 4 సైడ్స్ ఒకటే లెవెల్ సైజ్ వచ్చేటట్టు పైపింగ్ చేసి పెట్టేసుకోండి. ఇంతేనండి చాలా సింపుల్.
మొత్తం ఓవరాల్‌గా పైపింగ్ చేశాక ఎలా ఉంటదో చూపిస్తాను చూడండి. ఎంత బాగుంది. సింపుల్‌గా ఉంది కదా! ప్రాసెస్ కూడా పెద్దగా ఉండదు. ఎవరైనా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. బిగినర్స్ అయినా ఈజీగా చేయొచ్చు. ఎలా ఉంది చూడండి ఫ్రిడ్జ్‌కేసాక ఎంత బాగా కనిపిస్తుంది. ఇదొకటి ఇంతకుముందు వీడియో పెట్టింది. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. ఇది ఎంత బాగుంది. ఇందులో ఏది బాగుందో కామెంట్ చేయండి. ఇంతేనండి ఫ్రిడ్జ్ కవర్ స్టిచ్ చేయడం. చాలా సింపుల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.